హలో గైస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి 26 జనవరి. సో మనమైతే రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. మనకి కేటీఎం గచ్చిబౌలి నుంచి అయితే ఇన్విటేషన్ వచ్చింది. సో రిపబ్లిక్ డే రైడ్ కోసం అయితే. అండ్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. నేనైతే ఆల్ సెట్. సో బ్యాగ్ రెడీ, అవుట్ఫిట్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కేటీఎం గచ్చిబౌలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ నుంచి మనకి త్రిపుర రిసార్ట్కి అయితే మనకి రైడ్ ఉంది కంప్లీట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 50 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది మనకు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 7, ఆల్మోస్ట్ 7:30కి రైడ్ స్టార్ట్ అవుతుందని అయితే చెప్పిండు. సో బ్రో అయితే కాల్ చేసి పొద్దున్నే. సో మనమైతే కేటీఎం గచ్చిబౌలికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. అక్కడ నుంచి మనం రైడ్ స్టార్ట్ అయితే మీకు అక్కడ పోయి నేను అప్డేట్ చేస్తాను. ఫైనలీ మనమైతే కేటీఎం గచ్చిబౌలి షోరూమ్కి కూడా వచ్చేసినాము. అండ్ మనకి ఇక్కడ మంచిగా మన ఫెలో రైడర్స్ కూడా నాకు మంచిగా పరిచయం అయిపోయారు, ప్రోస్ కూడా. ఒక్కసారి మన బీచ్ని కూడా చూసుకోండి ఒకసారి మొత్తం లైనప్లో. బ్రో అండ్ మనమైతే రాగానే కేటీఎం వాళ్ళు అయితే మనకి కేటీఎం టీ షర్ట్, రిస్ట్ బ్యాండ్ అండ్ కీచైన్ అయితే ఇచ్చారు. అండ్ అట్లనే మనకి ఇప్పుడు బ్రీఫింగ్ కూడా అవుతుంది అందరికి, టీమ్ మెంబర్స్కి కూడా. సో ఏ రూట్లో వెళ్తామో అక్కడ ఏమేమి అవుతాయి అని చెప్పేసి కంప్లీట్ బ్రీఫింగ్ అవుతుంది. సో గైస్ బ్రీఫింగ్ కూడా అయిపోయింది. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది త్రిపుర రిసార్ట్కి అయితే, విచ్ ఇస్ ఇన్ శంకర్పల్లి. సో మీరు బైక్స్ లైనప్ కూడా చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఇంకొక మీటప్ పాయింట్ అయితే ఉందంట మనకి. సో చూద్దాము. సో మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన బైక్ అయితే ఇక్కడే ఉంది. సో గైస్ ఇక్కడ నుంచి కొంపల్లి బ్రాంచ్ వాళ్ళు కూడా, ఆర్గనైజర్స్ కూడా వస్తున్నారు వాళ్ళ రైడింగ్ గ్రూప్ తోటి అయితే. సో మనమైతే ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పాయింట్ అయితే ఉంది ఇది. చూడండి మాటల్లోనే కేటీఎం కొంపల్లి గ్రూప్ కూడా వచ్చేసింది. బాబా చాలా మంది రైడర్సే ఉన్నారు కదా ఇట్లా టీంలో కూడా. చలో వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి మనం కూడా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. సో గైస్ వీఆర్ ఎట్ త్రిపుర రిసార్ట్. సో శంకర్పల్లి మనమైతే వచ్చేసినాము. సో ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు చూడండి. అసలు నేను అస్సలు అనుకోలే ఇంతమంది వస్తారని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. ఒకసారి చూడండి ఇక్కడ మొత్తము. సో మనదైతే గ్యాదరింగ్ ఇక్కడ ఉంది, ఫ్లాగ్ హోయిస్టింగ్ అవన్నీ ఇక్కడే. సో గైస్ మనకి ఇప్పుడే ఇక్కడ యూట్యూబర్ రోషన్ వీర ట్రావెలర్ బ్రో అయితే మనకు కలిసిండు ఇక్కడ. సో మనకైతే ఇద్దరు బ్రోస్ అయితే కలిసిరు అండ్ చాలా క్లోజ్గా అయ్యారు. మేమైతే బైక్స్ రిలేటెడ్, పార్ట్స్ రిలేటెడ్ అండ్ రైడింగ్ దాని గురించి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళి అంతా షేర్ చేసుకుంటా. అండ్ చాలా టైంపాస్ కూడా చేస్తాం అక్కడైతే ముగ్గురం కలిసి. కానీ ఈ బ్రోస్ని కలవడం అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలుకి. So let's do the flag hoisting. Okay. So please.
మీకు ఒక నిజం చెప్పాలంటే నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్తుండే స్కూల్కి. ఆఫ్టర్ దాట్ చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేనైతే వస్తున్నా నేను. సో దాట్ టు థ్యాంక్స్ ఫర్ కేటీఎం ఇండియా ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వెరీ గుడ్ ఈవెంట్. మన ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ అయినప్పుడు ఆ మూమెంట్ అసలు ఎంత ఇన్స్పిరేషనల్ ఫీల్ అయిందంటే ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. మన ఇండియన్స్ ఎప్పుడు వన్ ఫ్లాగ్ వన్ నేషన్ అని అయితే నేను నమ్ముతాను. A few moments later. సో గైస్ మనకి ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కలిసి ఇక్కడే మనకి వికాస్ బ్రో అని చెప్పేసి సిటీస్లోకి ఇప్పుడు ఏం అనుకుంటున్నానంటే 160కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. సో బ్రో కూడా కొత్తగా అడ్వెంచర్ అయితే తీసుకుండంట. సో హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఇంజిన్ అండ్ ఎవ్రీథింగ్. సో టాప్ స్పీడ్ ఎంత చేసిండు అండ్ లైక్ చాలా మాట్లాడినాం ఇద్దరం కూడా. అండ్ బైక్స్కి అడిషనల్ ఫిట్టింగ్ ఏమేమి వస్తున్నాయి అండ్ తను ఇంకొక బైక్ తీసుకుందామని కూడా ప్లాన్ చేస్తుండు. సో నా కైండ్ ఆఫ్ సజెషన్స్ కూడా నేను తనకి ఇచ్చిన, నేను ఈ సెగ్మెంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. మీ ఆల్సో ఎప్పుడైనా వెళ్దాం. నేను లాంగ్ మన దీనిపైన కొట్టింది మహారాష్ట్ర కొట్టిన, ఏపీ కొట్టిన అండ్ అగైన్ ఏపీ వైజాగ్ ఒకటి. ఓకే, ఇవన్నీ మోస్ట్లీ మిగతా మొత్తం లాంగ్ మొత్తము నేను లోకల్ ట్రాన్స్పోర్టే. సీట్ కంఫర్ట్ ఉందా లేదా? కంఫర్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అరిగిపోయింది అది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 చెప్పినది అన్నది. సో ఇప్పుడు సీట్ చేంజ్ అయిపోయాను. సో గైస్ మన బ్రేక్ఫాస్ట్ వెన్యూ కూడా ఇది అండ్ మన బ్రేక్ఫాస్ట్ కూడా టేబుల్ పైకి అయితే వచ్చేసింది. మనకి ఇంకా 2-3 కలిసారు. సో వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. वाटर प्रूफ है बट फ्रॉम लाइट डीजल और समथिंग इफ यू स्प्लैश वाटर नो मैं पूरा बारिश में चलाया, पूरा वॉशिंग कराता हूँ. बिकॉज ओल्ड मॉडल का भी पूरा वाटर प्रूफ का ही है पूरा. नहीं एक्स्ट्रा एडिशनल डिस्प्ले. अच्छा एडिशनल डिस्प्ले का. ओके ओके ओके. हाँ हाँ. This is tour. ओके. This whatever you telling tour. This is not This is tour. This is trails. This is activity. हाँ हाँ हाँ. And this is Complete off road. This is 8,000. अच्छा अच्छा. You are only looking for this. This is tour are 2,000. ఓకే. సో గైస్ మనతో ఇప్పుడైతే సుబ్బు సార్ ఉన్నాడు. సో హూ ఈజ్ సౌత్ ఇండియన్ ఓన్లీ వన్ షావ్లిన్. సో ఈజ్ అ వెరీ మార్షల్ ఆర్ట్స్ టీచర్ అనమాట. అండ్ లైక్ సార్ తోడు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్. I am Subbu Dharna. I am Shaolin teacher. Shaolin means Shaolin Kung Fu. Okay. So I think everybody knows Seventh Sense, right? Seventh Sense. In the Seventh Sense movie, you can see Shaolin Temple. So I trained in Shaolin Temple. Okay, we have Shaolin Temple in India also at Uttarakhand. Yeah, I'm a South Indian Shaolin master. Thank you. సో అన్నోయింగ్గా సార్ని అయితే నేను కలిసాను. ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై స్టాక్స్ అండ్ మీకు సార్ది వీడియోస్ కూడా పెడతాను నేను ఇప్పుడు మీకు తర్వాత. ఒకసారి మీరు చూడండి ఒకసారి. You can find me in Instagram. My name is Subbu Dharna. My Chinese name is officially Shaolin disciple name. That is Shi Hang Wai. You can find me in Instagram. Thank you. చాలో గైస్. మీ అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను రోషన్ బ్రో అయితే ఇక్కడ బ్యాక్ యార్డ్కి వచ్చినాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. అంతలోనే బాయ్స్ కూడా వచ్చేసి ఇక్కడ మరం పెట్టి ఆడుతారు. వాళ్ళు ఆల్రెడీ బాల్ తెచ్చుకోరు, ఫుల్ ప్రిపేర్ అయితే వచ్చిర్రు అనిపిస్తుంది నాకైతే వీళ్ళు. కానీ ఇక్కడ దాకా వచ్చిర్రు మన వాళ్ళు, కానీ ఎవరు కూడా లోపల దుంకుతలేరేంది స్విమ్మింగ్ పూల్కి అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఇన్ ద మెయిన్ వైల్ మనోడు ఒకడు చూసుకుందామని చెప్పేసి అయితే దుంకేసిండు. వాడు దుంకంగానే సెక్యూరిటీ అయితే ఉరుక్కుంటూ వచ్చి ఎందుకు దిగారు, ఇది మీకు పర్మిషన్ తీసుకోలేరు అని అయితే అన్నాడు. అండ్ ఇక్కడ బోటింగ్కి కూడా మీకు పర్మిషన్ లేదని చెప్పేసి అయితే అందరినీ బయటికి రమ్మంటారు వీళ్ళైతే. కేటీఎం ఇండియా వాట్ ఈస్ దిస్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ వన్. బుక్ చేస్తే మొత్తం చేయాలి కానీ ఏంది సగం సగం. అండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో నేను రోషన్ బ్రో అయితే డిసైడ్ అయిపోయినాం అనంతగిరి హిల్స్ వెళ్దామని చెప్పేసి. అండ్ మీరైతే అనంతగిరి హిల్స్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి.